నాలుగేళ్లలో ఏపీ అమరావతికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు సీఎం చంద్రబాబు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు. గత పాలకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని దివాలా తీయించారని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఇక మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు నేతలు. అధికారంలోకి వచ్చాక చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 3-4 ఏళ్లలో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాజధాని అభివృద్ధి చెందితేనే ఆదాయం వస్తుందన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొళ్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు. మంగళవారం నుంచే దీపం 2వ విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు మంత్రి. రాష్ట్ర ప్రజానికానికి కనివిని రీతిలో ఇంతమంది లబ్ధిదారులకి మేము సహాయం అందించగలిగామంటే అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పట్టుదల. అదేవిధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం. ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఈ విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు ఎంపీ. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. దానివల్లే సమన్వయ లోపం, భద్రతా లోపం తలెత్తిందన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను కాపాడాలన్నారు ఎంపీ గురుమూర్తి. రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు మాజీ సీఎం జగన్. ఎంపీపీ, జెడ్పీటీసీ బైపోల్స్లో పార్టీ కోసం పనిచేసిన నేతలను స్వయంగా కలిసి వారందరికీ అభినందనలు తెలపనున్నారు జగన్.